హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరచు.
మా కుటుంబం సభ్యుల పక్షముగా హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సమీచన సేవకులకి నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను.
సీట్లు ఇచ్చి సహకరించాలని మనవి చేస్తున్నాను. చిన్నపిల్లలు కింద కూర్చోబెట్టండి దయచేసి. అయ్యా ప్రకాశరావు గారు, బర్ణబాసు గారు ఎక్కడున్నా చక్కగా వారిని సర్దుకోవాలని మనవి చేస్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టి చక్కగా దేవుని స్తుతిద్దాం. ఓకే, చక్కని పిల్లలు యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, మంచి స్కిట్స్ ఉన్నాయి, చక్కని వాక్య పరిచర్య ఉంది. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, యేసయ్యా సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. కొట్టాలి, క్లాస్ కొట్టాలి బాబు, ఎంత నిల్చున్నవారు కొట్టాలి, క్లాస్ కొట్టాలి. పిల్లలు కొట్టాలి. నాయందు చూసి నిలిపి నీ స్నేహ బంధముకు ఆకర్షించి, నాయందు చూసి నిలిపి నీ స్నేహ బంధముకు ఆకర్షించి, కృపావరములకు నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి, కృపావరములకు నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి, నీ మనసును
హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా అందరూ హల్లెలూయా. మంచిది. దేవుని కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. మరి మన 3 సంఘాలకి సేవకురాలైన మరి పాస్టర్ సుధారాణి గారు, మరి మా యొక్క భార్య గారు మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. తను వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క సేవకులకి ఈ అవకాశాన్ని కల్పిద్దాం. కొద్ది క్లాప్స్ కొడితే చక్కగా పార్టిసిపేట్ చేస్తే చక్కగా మనము ప్రార్థనలోకి వెళ్దాం. కావాలి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, కృపగల మా తండ్రి, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఈ రాత్రి ప్రభువా, మరి ఇదిగో నాయన నీ యొక్క పుట్టినరోజు ప్రభువా, నాయన మేము తెలియపరచుకుంటుండగా ప్రభువా, ఇదిగో మరి నాయన దూర ప్రాంతం నుంచి దైవదాసులు ప్రభువా మా మధ్యకి నాయన తోడుకొచ్చారు. మీకు అందుని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఇదిగో ఈ రాత్రి ప్రభువా, నీకు నాయన నీ పుట్టినరోజు ప్రభువా, ఈ క్రిస్మస్ కూడుకు, ఈ క్రిస్మస్ పండుగను ప్రభువా, మరి నాయన నీ దాసుల ద్వారా నాయన నువ్వు ఏ విధానంగా పుట్టావో, ఎలా పుట్టావో నాయన నాయన కూడి వచ్చిన ప్రజలందరికీ తెలియపరుస్తుండగా ప్రభువా, నీ దాసులను ఇక్కడ నిలబెట్టుకొని నాయన మీరు వాడుకోండి, సహాయం చేయండి ప్రభువా. ఈ క్రిస్మస్ కూడి కంటే ప్రభువా, ఇది నాయన తండ్రి నాయన నీకు వందనాలు. కొత్త బట్టలు పిండి వంటలు కాదు కానీ ప్రభువా, ఇది నిజమైన క్రిస్మస్ తండ్రి. ఎవరైతే ఇరిగి నలిగిన హృదయం కోరి నా మాట విని గజ గజ వణుకుతాడో వాళ్ళలోనే నిజమైన క్రిస్మస్ ఉంటుందని నువ్వు చదివిస్తున్నావు తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే నాయన నీ యందు నీ మాట చొప్పున నడుస్తారో, నీ మాటకి నాయన విలువిస్తారో, నీ మాటను గౌరవిస్తారో వారిలోనే నిజమైన క్రిస్మస్ ప్రభువా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో తండ్రి నాయన ఏది సంపాదించినా మా యొద్ద ఉండదు కానీ ప్రభువా, నీవే మా దేవుడు కానీ, నీవే మా రక్షకుడు కానీ ప్రభువా. నిన్ను ఆరాధించుకునే కృపను ప్రభువా, నిన్ను అంగీకరించిన కృప మాకు అందరికీ దయచేయండి. కూడి వచ్చిన అందరితో కూడా మీరు మాట్లాడండి, కృప చూపండి తండ్రి. నాయన ఈ రాత్రి ప్రభువా, ఈ క్రిస్మస్ కూడుక జరుగుతుండగా ప్రభువా, ఈ ఆత్మ మధ్య నుంచి ప్రభువా నాయన ఈ ప్రార్థన ఆరంభము నుంచి ఇదిగో ముగింపు వరకు కూడా ప్రభువా నీ కాపుదలతో నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంకా కొద్ది గట్టిగా చెప్తామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇంకా చాలా మంది మార్గ మధ్యలో ఉన్నారు, చాలా మంది వాహనాల మీద వస్తున్నారు, చాలా మంది కారుల మీద వస్తున్నారు, చాలా మంది బైకుల మీద వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సందడే సందడి, ఈ రాత్రి సంబరాలే సంబరం. కాబట్టి ప్రియమైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యొక్క దాసులకి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యానికి ఇద్దాము. అయ్యా ముందుకు వచ్చేయండి, ఇలా ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి దయచేసి, ఇలాగా ముందుకు వచ్చి అలా కూర్చోండి, అలా కూర్చోండి, అలా కూర్చోండి, అలా కింద కూర్చుని పోవడమే. ఖాళీ ఉన్నాయి అయ్యా, సైన్స్ ఇక్కడ ఖాళీ ఉన్నాయి, మీరు ఏం చేయాలి?
పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే, నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే, నా విమోచకుడ నీవే, విజయాన్ని
7వ తారీఖు వరకు తన ఉచితమైన కృప చేత, అపారమైన ప్రేమ చేత ప్రభు ఎంతగానో బలపరిచి చెర్లోపాలెం సంఘాన్ని, రావణపాలెం సంఘాన్ని, పీకొత్తపల్లి సంఘాన్ని ముందంజులోనికి, ముందు పంజాలకు తీసుకెళ్తున్న గొప్ప దేవుని కనికరాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలోని మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ గత 20 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగం చేసిన ప్రాంతం నర్సాపురం. సుమారుగా 16 సంవత్సరాలు అదే ప్రాంతంలో నేను జాబ్ చేశాను. అక్కడి నుండి ప్రభు నన్ను పిలుచుకొని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. 19 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి రేపు ఫిబ్రవరి 12వ తారీఖు వస్తే 20 సంవత్సరాలు అవుతుంది నేను ఈ ప్రాంతానికి వచ్చి. ఎవరు విడిచినా ఎవరు మర్చినా ప్రభు మాత్రం నన్ను, నా కుటుంబాన్ని మర్చిపోలేదు, ఈ పరిచయాన్ని విడిచిపోలేదు. దేవుడు అన్ని విధాలుగా, అన్ని స్థాయిల్లో ప్రభు మమ్మల్ని హెచ్చిస్తూ, మా దగ్గరకు వచ్చిన అనేకులు ప్రభు దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఆ మహిమ, క్రెడిట్, ఆ ఘనత దేవునికి కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. సమయంలోని పాలరాజు గారు వస్తుంటుండగా ఆర్కెస్ట్రా వారు అందరూ క్లాప్స్ కొట్టి వాక్యం వింటానన్న వాళ్ళు చప్పట్లు కొట్టి దేవునికి స్తుతించండి. హల్లెలూయా. ఇటువంటి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి మన ప్రభువును, రక్షకుడైనటువంటి దేవాత్మ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా మనం అందరం కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏర్పాటు చేసినటువంటి స్థానిక పాస్టర్ గారు, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, పాస్టర్ గారిని బట్టి వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మా ప్రియమైనటువంటి సహోదరులు రవీందర్ గారు మరియు చెల్లి మంజులాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి 2 పిల్లలను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. వారితో కలిసి వారి ఊర్లో ఉండాలనేది దేవుని చిత్తమే ఉన్నది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా వారు నన్ను ప్రేమించే విధానాన్ని బట్టి ఇక్కడ రావడానికి ఎంతో ఇష్టంగా నేను రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈజ్ టేక్ ఓవర్ ద ప్లేస్ అండ్ హార్ట్స్ అన్ని ఆయనకు మనం అప్పగించుకుందాం. అన్నిటిలో ఆయన ఘనమైన దేవుడు. క్రీస్తు యొక్క జననం ప్రవచన సారం. దేవునికి స్తోత్రం. జీసస్ బర్త్ ఇస్ ద హిస్టారికల్ బర్త్, అంటే చరిత్రాత్మకమైనటువంటి జననం. చాలా మంది చదువుకుంటాం కదా, చరిత్రాత్మకమైన జననం అని ఎలా అంటారండి అంటే వరల్డ్ అండ్ క్లాక్. వరల్డ్ క్లాక్ అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తారీఖులు, తిథులు, మరి అన్ని కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. అందు గురించే పుస్తకాల్లో రాయబడి ఉంటది, ఇస్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్, ఇస్ ద సెంటర్ సిటీ ఈస్ బర్న్. ఎక్కడ ఆయన పుట్టారంటే ప్రపంచానికి మధ్యస్థంగా ఉన్నటువంటి దేశంలో పుట్టారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఏదో ఈ రోజు భారతదేశానికి ఇప్పుడే తెలిస్తే ఇప్పుడే పుట్టినటువంటి, ఇప్పుడే అవతరించినటువంటి దేవుడు కాదు. సో మనం చదువుకున్నటువంటి ప్రతి పుస్తకం కూడా 14వ శతాబ్దంలో లిపి ఎప్పుడైతే తయారైందో, పుస్తకాలు ఎప్పుడైతే చదవడం ప్రారంభించామో, పుస్తక జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో దానికన్నా ముందు పర్వతములు పుట్టక మునుపు, లోకము పుట్టింపక మునుపు ఆయన తండ్రితో కూడా ఉన్నటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు వచ్చిన దేవుడు కాదు, ఆయన చరిత్రాత్మకమైన దేవుడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆయన ప్రొఫెటికల్ బర్త్. ఆయన పుట్టినటువంటి జననం ఎటువంటిదంటే ప్రవచనాత్మకమైనది. యేసుప్రభు వారు పుట్టడానికి ముందు అనేకులు ప్రవచించారు. ఎందుకు ప్రవచించారు అంటే ఏదైనా ఒక మంచి సంగతి జరగబోయేటప్పుడు, లోకానికి దారి లేనప్పుడు ఒక మంచి రోజు దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన జననం ద్వారా. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ప్రపంచంలో జనాభా లెక్కలు ద నెక్స్ట్ ఇయర్ జనాభా లెక్కలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా, ప్రతి 10-11 సంవత్సరాలకు ఒకసారి. ఆ విధంగా లెక్కేసుకుంటే మరలా వచ్చే ఈ జనాభా లెక్క మొదలైంది ఆయనతోటే. దేవునికి స్తోత్రం.
అంతేకాకుండా యేసు ప్రభువారి యొక్క జననం సూపర్ నేచురల్ బర్త్. అంటే సూపర్ నేచురల్ బర్త్ అంటే మానవాతీతమైనటువంటి జననం, అతీతమైనటువంటి జననం. కాబట్టి యేసు ప్రభువారి జననాన్ని గురించి తెలుసుకునే ప్రియమైన గ్రామమా, రామన్నపేట గ్రామస్తులారా, మరి మీరందరూ కూడా శ్రద్ధగా క్లుప్తంగా కొన్ని మాటలు. సర్వసాధారణంగా క్రిస్మస్ అంటే ఆటపాట, క్రిస్మస్ అంటే సందేశం, క్రిస్మస్ అంటే ఆనందం. దేవునికి స్తోత్రం. కీబోర్డ్ ప్లేయర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి ఇక్కడ రండి. ఇప్పటి వరకు చాలా పాటలు పాడారు. మంజుల చెల్లి ఈ మధ్య కొత్తగా ఒక పాట రాశారు. ఏజీ చర్చ్ వారు ఆ పాట రికార్డ్ బ్రదర్ చేయించారు. హైదరాబాద్ లో జాన్ మార్క్ గారు అని ఆయన ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన చాలా సినిమాలకి, తర్వాత క్రైస్తవ సంగీత సాహిత్యంలో అనేక పాటలు రాసినటువంటి, వాయించినటువంటి మ్యూజికల్ డైరెక్టర్. అయితే ఆ పాట నేను పాడను, కానీ నేను రాసిన పాట నేను పాడతాను. క్రిస్మస్ కు సంబంధించినటువంటి పాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను రాసిన పాటలు మీరందరూ పాడుతూ ఉంటారు. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, గొప్ప దేవుడవని, శక్తి సంపూర్ణని అనే పాటలు. పాట తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఈ సమయంలో మరి ఈ యొక్క గ్రామంలో మరొక పాట, క్రైస్తవ క్రిస్మస్ పాట నేను రాసినటువంటి పాట పాడి దేవుని. క్రిస్మస్ ఆనందం ప్రభుతో సంతోషం సందరాలు జరగాలిరా, పాడాలిరా. క్రిస్మస్ ఆనందం ప్రభుతో సంతోషం సందరాలు జరగాలిరా, పాడాలిరా. ఉల్లాసం ఉత్సాహం ఉజ్జీవం పరవశమే, ఆత్మలో ఆనందం ఆరాధించుటే పర్వదినం. ఉల్లాసం ఉత్సాహం ఉజ్జీవం పరవశమే, ఆత్మలో ఆనందం ఆరాధించుటే పర్వదినం. జోలలు కాదు, లాలి కాదు, స్తోత్రాలు చెల్లించేదం, వత్సరము ప్రకటించేదం. జోలలు కాదు, లాలి కాదు, స్తోత్రాలు చెల్లించేదం, వత్సరము ప్రకటించేదం. క్రిస్మస్ ఆనందం ప్రభుతో సంతోషం సంబరాలు జరగాలిరా, ఉద్యోగి పాడాలిరా. జీవితమంతా వెలుగాయను, నక్షత్రంగా తోపులో ఉదయించెను, జీవితమంతా వెలుగాయను. ఆయన యాకోబు దేవుడాయను, మన అందరికీ రక్షణాయను. ఆయన యాకోబు దేవుడాయను, మన అందరికీ రక్షణాయను. ఉల్లాసం ఉత్సాహం ఉజ్జీవం పరవశమే, ఆత్మలో ఆనందం ఆరాధించుటే పర్వదినం. ఉల్లాసం ఉత్సాహం ఉజ్జీవం పరవశమే, ఆత్మలో ఆనందం ఆరాధించుటే పర్వదినం. హల్లెలూయా. దండము ఇజ్రాయేలులో నుండి లేచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మోయాబు ప్రాంతమును కొట్టును అని వ్రాయబడి ఉంది ఇక్కడ దేవుని వాక్యం. హల్లెలూయా. యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రం గురించి ప్రవచనాల్లో వ్రాయబడింది.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు అని రాయబడి ఉంది. హల్లెలూయా. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాటను గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం మానవాళికి రక్షణ అవసరమనేటువంటి సత్యం ఆయన ముందుగానే గమనించి కొంతమంది ప్రవక్తలతో ఈ యొక్క ప్రవచనాన్ని పలికించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవులకు ఏది అవసరం అంటే రక్షణ అవసరం. ఎందుకు రక్షణ అవసరం అంటే మానవులు దేవుని స్వరూపంలో పుట్టించుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుడు తన పోలికన చొప్పున నరుని చేశారు. తన పోలిక అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్. చూడండి, మనకి పిల్లోడు పాప పుట్టారనుకోండి, సర్వసాధారణంగా ఏమవుతుందంటే ఆ పుట్టేవాడు ఎవరొకరు పోలికలో పడతాడు. అటు అమ్మమ్మ పోలికలో, లేదంటే తాత పోలికనో, లేదంటే ఇటువైపు నానమ్మ పోలికో ఎవరొక పోలిక పడతారు. ఒకసారి ఇటువంటి పోలికలు పుట్టినప్పుడు చాలా విషయాలు మనం భయపడ. అయితే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటిదంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే మన పోలిక చొప్పున, అంటే ఆల్మోస్ట్ దట్ ఇమేజ్ అంటే రూపం, స్వరూపం. ఫోటో తీస్తున్నారు రవీంద్ర గారు, సేమ్ మన ఫోటోవే మనకు వస్తుంది. అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే నా పోలికలో నా పిల్లలు ఉండాలి, నాలాంటి స్వభావం కలిగి ఉండాలి, నాలాంటి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, నాలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, నాలాంటి సేవా గుణం కలిగి ఉండాలనే దేవుని చిత్తం. హల్లెలూయా. ఆ విధంగా ఉండి భూమిని నింపాలని, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నమాట. అయితే సాతాను మానవులను ఎప్పుడైతే, ప్లీజ్ నాన్న, హలో, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఒక పిక్నిక్ కి అందరూ వెళ్ళారంట. ఎక్కడికండి? వినండి అందరూ, ఈ 5 నిమిషాలు ఆ కుర్రోడు తినేస్తాడు. ఇప్పుడు పిక్నిక్ వెళ్ళారండి అందరూ కలిపి. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కోతుల గుంపు వచ్చిందంట. వచ్చేటప్పటికి అందరూ అయ్యో కోతులు వచ్చినాయి ఎవరి మట్టుకాళ్ళు వెళ్ళిపోతే, ఒక ఆమె అయ్యో కోత అని భయపడిపోయి తన పిల్లోడిని కూడా వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆ పిల్లోడిని కోతులు ఎత్తుకుపోయినాయి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అయ్యో పిల్లోడిని కోతులు ఎత్తుకుపోయినాయి అని బాధపడి మళ్ళీ ఇప్పుడు మర్చిపోయారు. తర్వాత మళ్ళీ ఊర్లో పిక్నిక్ పెట్టుకున్నారంట. ఈసారి మళ్ళీ ఇంకో కోతుల గుంపు వచ్చిందంట. కోతుల గుంపు వచ్చి ఆ కోతుల గుంపు చూస్తూ ఉంటే అందరూ భోజనాలు, మరీ కోతుల గుంపులు వచ్చింది రాని పరిగెట్టుకు వెళ్ళిపోతుంటే అన్ని కోతులకి తోకలు ఉన్నాయంట, కానీ ఒక కోతికి తోకలేదంట. ఏమైందంట? అప్పుడు ఆయన గమనించాడు, వాళ్ళందరూ గమనించి, ఒరే ఆ రోజు మనోడు ఎత్తుకుపోయారు కదా కోతులు, ఆ కోతులు మళ్ళీ తెచ్చినరా వీడికి తోకలేదురా అని చెప్పేసి ఆయన పట్టుకుని ఆఖరికి వాళ్ళ అమ్మకి దగ్గరకు అప్పచెప్పాడు. ఎంతకాలం ఎవరు సహవాసం చేశాడు? కోతులు సహవాసం చేశాడు. ఇదిగో నాన్న మీ అమ్మ ఇదిగో అంటే అంటున్నాడంట. అరే నాన్న మీ నాన్నరా అంటున్నాడంట. ఎందువల్ల? సహవాసం అలా ఉంటుంది. దయచేసి పిల్లలు, నేను మా క్రిస్మస్లో ఏం చేశానంటే పిల్లల్ని సపరేట్గా కూర్చొని లేదు, మీ పేరెంట్స్ దగ్గర పెట్టుకోండి, మీటింగ్ అయిన తర్వాత ప్రసంగం అయిన తర్వాత చూద్దామని అని చెప్పనమాట. కాబట్టి ప్లీజ్ కీప్ క్వైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతుందో పక్కకి వెళ్ళిపోతుంది. అయితే మానవాళి అంతా కూడా దేవుని పోలికగా ఉండాలని, దేవుని స్వరూపంగా ఉండాలని, దేవుని ఉద్దేశంతో బ్రతకాలని. ఎవరైనా సరే ఇక్కడ అదే అనుకుంటారు కదండి, తండ్రి తాగుపోతాడని కొడుకు తాగుపోతాడు అవ్వాలని తండ్రి కోరుకోడు. కానీ మన దేవుడు పరిశుద్ధుడయ్యండి పిల్లలను పరిశుద్ధులుగా ఉండాలని చూశాడు. దేవుని యొక్క ఉద్దేశం అది. ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే తన స్వభావము, తన పోలిక, తన యొక్క మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే సాతాను మానవుల యొక్క జీవితాన్ని నాశనం చేయడం ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా పలికిన మాట ఏంటిదంటే, అంటే ఇటువంటి వారందరూ కూడా మానవాళ్ళందరూ కూడా ఈ యొక్క సాతాను యొక్క మనుషులుగా మారిపోతారు, వాళ్ళని నేను మార్చుకుంటాను, కాబట్టి నా పుత్రుడిని నేను పంపిస్తాను. యెషయా గ్రంథంలో జస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది పరలోకంలో. ఆ కాన్ఫరెన్స్ లో దేవుడు అడుగుతాడు, ఎవరైనా ఒకళ్ళు వెళ్తారా అంటే ఎవరు నేను వెళ్ళను. ఎందువల్లంటే
అదొక భయంకరమైనటువంటి లోకంగా దేవలోకంలో ఉన్నవాళ్ళు భూమి మీద ఆలోచించుకున్నారు. దేవుడైతే నా పోలిక చేసిన నా పిల్లలు పాడైపోతున్నారని ఆయన బాధ కలిగి ఉన్నాడు. అప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే నేనున్నాను అని ఎవరు అనలేదు, కానీ అప్పుడు నేనే పంపిస్తానని దేవుడే తన ప్రియ కుమారుణ్ణి మానవుల యొక్క పాప పరిహారార్థమై పంపించడం భూమి మీదకి జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఆ విషయాన్ని గురించి ముందుగానే మోషే ద్వారా పలికినటువంటి మాట ఈ మాట సంఖ్యాకాండంలో మాట్లాడిన మాట. ఆ నక్షత్రము యాకోబు. ఎందుకు యాకోబులో ఉదయించును? ఎందుకు యాకోబు? యాకోబు ఎవరంటే యాకోబులో ఉదయించాలంటే ఆ మాట ఎందుకన్నారు? సరసానుగా ఆ పలానా చెర్ల పాలనలో ఉదయించాలి, రామన పాలనలో ఉదయించాలి, బూరుగు పాలనలో ఉదయించాలి, అక్కడ ఏదన్నా అలాగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ యాకోబులో అంటే ఒక వ్యక్తి పేరుని తీసుకున్నాడు ఆయన, ఒక ఊరి పేరుని తీయలేదు. ఒక వ్యక్తిలో ఎందుకు ఉదయించాలని మనం ఆలోచించినట్లయితే ఈ యాకోబు అనే వ్యక్తి తన గర్భంలో ఉన్నప్పుడే బయటకు వచ్చినప్పుడే పెరుగులాట మొదలైంది తన సహోదరుడితో. సో తర్వాత ఆయన తండ్రిని మోసం చేశాడు భూమి మీద, తన అన్నను మోసం చేశాడు జ్యేష్ఠత్వ హక్కు గురించి. తర్వాత వాళ్ళ మామగారింటికి వెళ్ళి మామను మోసం చేశాడు. అంటే అతని జీవితంలో మోసం మొదలైంది. దేవుడు ఏమనుకున్నాడంటే ఇటువంటి మోసగాళ్ళ యొక్క మనస్సు మార్చి వారిని శుభ్రపరిచి వారిలో నుంచి నిన్ను ఉద్భవించాలనుకున్నాడు. కాబట్టి యాకోబు అనగా చీకటి కలిగిన జీవితం. హల్లెలూయా. యాకోబు క్యారెక్టర్ ఏంటిదండి? చీకటి. పాపం గురించి తెలుసు. ఆ మాంగారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూతుర్ని కూడా మోసం చేశాడు. అదొక మోసం. మామయ్య గారి పశువులు మోసం చేశాడు క్లోనింగ్ చేసి. అంతేకాకుండా సహోదరుణ్ణి దీవెన కొరకు తండ్రిని మోసం చేశాడు. ఏశావులా మారు వేషం వేసుకుని వెళ్ళి తండ్రిని మోసం చేశాడు. ఇలాంటి వ్యక్తిలో మార్పు తేవాలని దేవుడు అతన్ని పట్టుకొని అతనిని బాగు చేసి ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు, అనేక జన్మలకు తండ్రిగా నేను చేస్తాననే వాగ్దానాన్ని ఆయన చేయడానికి యాకోబును మలుచుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా యాకోబు లాంటి జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. భార్యలు మోసం చేసి ఇంకొకరు ఉంచుకోవడం. యేసుప్రభువు వారితో లైఫ్ అంటే ఇట్ ఇస్ వెరీ 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 హోలిస్టిక్ లైఫ్, పవిత్రమైన జీవితం. మావయ్యలు మోసం చేయడం, తల్లిదండ్రులు మోసం చేయడం, కట్టుకున్న భార్యను మోసం చేయడం, ఇవన్నీ కూడా సాతాను క్రియలు. యేసుప్రభువు నమ్ముకుంటే ఇవన్నీ చేసిన వాళ్ళు యేసుప్రభువు నమ్ముకోవద్దు. వాళ్ళు నమ్ముకుంటే నిజంగా మళ్ళీ చేయను ప్రభు అని రండి. దేవునికి స్తోత్రం. ఇటువంటి జీవితం జీవించం ప్రభు అనుకుని ఎవరైతే వస్తారో దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతేగాని ఎవరినో ఊహించుకుని క్రైస్తవ మతంలోకి వెళ్తే నాకు మంచి పేరు ఇస్తుంది, లేదంటే నాకు అట్లా కాదు. యేసుప్రభువు వారిని నమ్ముకోవడం అంటే పవిత్రమైన జీవితం జీవించడం, యథార్థమైన జీవితం జీవించడం. దేవుని యొక్క గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాట రాయబడి ఉంది. అది ఇంకొక రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభువు వారి యొక్క జీవితం అంటే ఆయన ఎటువంటి వారో, ఆయన ఏ విధంగా మారారో అక్కడ చాలా క్లియర్ గా రాయబడి ఉంటది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూడండి ఏమని రాయబడినది. ఇందాక అన్నాను కదా, ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎవరు? వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వీఆర్ సో పవర్ఫుల్. ఏదో మాలోల దేవుడు, వాళ్ళ దేవుడు, ఏళ్ళ దేవుడు. మా ఊర్లో ఒక నాయుడు గారు ఉన్నారు. ఆ నాయుడు గారు ఒక 5-6 సంవత్సరాలు బైబిల్ మిషన్ కాకినాడ వెళ్ళిపోతూ కాకినాడలో క్రిస్మస్ లో పాల్గొన్నారు. బాగా ఆస్తిపరుడు, దగ్గర 200-300 ఎకరాలు ఉంటుంది. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక పవర్ఫుల్ స్పీకర్ తీసుకొచ్చి మెసేజ్ ఇస్తున్నాము ఊరంతా మొత్తం అంతా కూడా, ఎక్కడెక్కడ కాకినాడ వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు ఈయన నెమ్మదిగా దొడ్లోంచి బయటకు వచ్చి చెప్పారు. నాకు ఏమని చెప్పారంటే, అయ్యా మీ ఊర్లో మీ సంఘానికి వచ్చి వాళ్ళందరూ కొద్దిగా అలాగలా ఉంటారు కదా, ఏమండి ఎప్పుడు ఆ మాట అనద్దు. అలాగలా ఉంటారు అంటే అలాగంటే ఇప్పుడు వాళ్ళు యేసయ్య రక్తంలో కడుగుబడ్డారు. దేవునికి స్తోత్రం. దే ఆర్ వాష్డ్ అవుట్.
దేంతో? ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం వాళ్ళని ఇంకా మీరు అలాగనుకుంటూ మీ హైరార్చీని పెట్టుకుంటూ మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. దేవుని కొరకు ముందుకు వచ్చేయండి. వాళ్ళు ముందుకు వచ్చేసి ఓ పెద్ద చర్చి మందిరం కట్టించేస్తానయ్య గారు నేనని వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క మాట ఏమని రాబడినదంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చూడండి, ఏ స్వరూపము? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉంటా. ఎక్కడ ఉండవండి? దేవునితో సమానంగా ఎక్కడుంటారు? హిస్ ద కింగ్డమ్. ఆయన రాజ్యంలో, పరలోకంలో, పరలోకపు వైభవంలో, పరలోక దూతలతో కొనియాడబడుతున్నటువంటి, ఇందాక బ్రదర్ గారు పాడారు, కొనియాడబడుతున్న నా యేసయ్య, అటువంటి కొనియాడబడేటువంటి దేవుడు ఆయన ఏం చేశారంట? చదవండి అక్కడ, దాసుని స్వరూపము ధరించుకొని. ఎవరైనా చూడండి స్టేటస్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు కూడా. ఎందుకు వచ్చిన స్టేటస్ అండి? ఊరు దాటితే అక్షరముగా రాదు, ఊరు దాటితే ఎందుకు పనికిరాము. ఊర్లో మాత్రం ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తాం, ఆ స్టేటస్ లో ఉండి దేవుడికి దూరం అయిపోతాం. ఈ స్టేటస్ దించుకుని దేవుని దగ్గరికి వస్తే మనకి ఇంతకన్నా పెద్ద స్టేటస్ దేవుడు ఇస్తాడు. చదవండి అక్కడ ఏమని రాయబడినదో చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. బికాస్ ఫర్ హూమ్, ఎవరి కొరకు? మన కొరకు, మనల్ని పరలోకం చేర్చడం కొరకు. మనం నశించిపోతే ఇష్టం లేదు కాబట్టి తను ఇక్కడికి వస్తే ఏమి జరుగుతుందో కూడా తెలుసుండి కూడా ఆ పరలోకపు సింహాసనం ప్రక్కన తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నటువంటి తనయుడైనటువంటి కుమారుడు నీ యొక్క నా యొక్క పాపాల నిమిత్తం భూమి మీదకు రావడానికి వచ్చినటువంటి ఆయన స్టైల్ ఏంటిదంటే ద ఒబీడియన్స్, దాసుని స్వరూపం. నేను కెమెరూన్ వెళ్ళాను, ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా. జస్ట్ 21 వచ్చాను. కెమెరూన్ 5వ తారీఖు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మన 100 రూపాయలు అక్కడ 700, అంత పేద దేశం. మన 100 రూపాయలు 700 రూపాయలు. నేను మొన్న అంతకు ముందు నెలలో బంగ్లాదేశ్ వెళ్ళాను. అక్కడ మన 100 రూపాయలు మన 100 రూపాయలు అక్కడ 120 రూపాయలు. అంటే ఒక 20 రూపాయలు మనం ఎక్కువ. కానీ అక్కడికి వచ్చేటప్పటికి 700 రూపాయలు అంటే చాలా పూర్ కంట్రీ. కానీ దేవుడు అంటే పశువుల్ని, ఇళ్ళని, పొలాల్ని అన్ని వదిలిపెట్టి నా దీంట్లో ఉంది స్టేటస్ లో పెట్టి ఉంటాను చూసుకోండి. 25,000 మంది దేవుని సేవించడానికి, ఆరాధించడానికి వచ్చేసారండి. దాసుని స్వరూపం అంటే దేవుడు తర్వాత ఏదైనా. హల్లెలూయా. అందమైన భార్య ఉన్నా, లేదంటే సంసారం ఉన్నా, లేదంటే ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, స్టేటస్ ఉన్నా, ఎవ్రీథింగ్ ఏదున్నా సరే దేవుని తర్వాత అనుకున్నటువంటి మనుషులుగా మనం ఉండాలని ఆయన ఇస్ ద మోరల్ లైఫ్ మనకు చూపించడానికి, మాదిరి చూపించడానికి, మాదిరిగా ఎలా బ్రతకొచ్చో మనకి ఒక మార్గం చూపించాలి. మార్గం అంటే ఏంటిదండి? అది కాలర్ వేసుకునే మార్గం కాదు, కోట్లు వేసుకుని స్టైల్ గా వాకింగ్ చెప్పే ఆ యొక్క స్టేటస్ కాదు. అవసరమైతే కుష్టి వ్యాధిగ్రస్తులు పుళ్ళు కూడా కడగాలి. దట్ ఈస్ ద దాసుని స్వరూపం అంటే. అవసరమైతే నేను చాలా సార్లు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు నా దోషుల్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వామిటింగ్ చేసుకుంటుంటే ఆ ప్లేట్ వచ్చే, ఆ డిష్ వచ్చే లోపల నా చేతుల్లో వామిటింగ్ చేసుకున్న దినాలు నాకున్నాయి. పక్కింట్లో చనిపోతాడు, చనిపోతే మరలా ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారని చచ్చిపోయిన శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్లి ఆ శవాన్ని మరి శ్మశానంలో పాతిపెట్టిన దినాలు ఉన్నాయి. సేవ చేయడానికి సిద్ధపడిన వారు మాత్రమే క్రైస్తవులు, తగ్గించుకున్న వారు మాత్రమే క్రైస్తవులు. సిగరెట్లు గాలి చేస్తూ, బూతులు మాట్లాడుతూ, రాత్రంతా టీవీలు చూస్తూ, సెల్ ఫోన్లు పట్టుకుని ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ, దేవుడా దేవుడు అంటే ఆ దేవుడు అది వీళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా పోతారు. దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. రోమాపత్రిక మరి 8వ అధ్యాయము 48వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి సిస్టర్. రోమా పత్రిక 8వ అధ్యాయం 48వ వచనం అనుకుంటా, క్షమించండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 48 చూడండి ఒకసారి.
ఆగండి. ఓకే, 28 చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నదని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు. దేవునికి స్తోత్రం. సో అవర్ స్టైల్ ఎలా ఉండాలి? జీసస్ స్టైల్. Jesus style means it is the be obedience in front of the people, in front of the God. Be humble in front of the people, in front of the ఒరే నలుగురిని కొట్టి నలుగురిని హత్య చేసినోడు ఈరోజు యేసుప్రభువుని పట్టుకున్నాడు రా, మారాడు రా. అప్పుడు భయపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఆయన చూసి భయపడడం మానేస్తారు. ఆయన తల ఉంచుకుని 2 దెబ్బలు కొడితే ఇష్టపడతాడు దెబ్బలు కొట్టుకోవడానికి. సో ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం ఏంటంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులు ఉన్నట్లు, అంతేకాకుండా కుమారునితో స్వారూప్యం గలవారినిగా మనల్ని నిర్ణయించుకున్నాడు ముందుగా. హల్లెలూయా. ఈ ఊర్లో ఎవరు ముందుగా దేవుడిని నమ్ముకున్నారమ్మా? ఎవరో ఒకరు ఉంటారు, జబ్బుతోటో లేదంటే డబ్బుతోటో లేదంటే మరి ఏదైనా సంతానం లేక ఎవరో ఒకరు. అర్జున్ అయ్యగారు తెలుసుంటది గ్యారంటీ. ఒకళ్ళు నమ్ముకుంటారు, ఆ ఒక్కళ్ళ ద్వారా ఒకళ్ళు విశ్వాసులు పెరుగుతూ ఉంటారు. పెరిగినటువంటి వీళ్ళందరికీ ఏమొచ్చిందనమాట, ఈ ఊర్లో 100 ఎకరాలు ఉన్నవాడు కన్నా ఎవరికి ముందు వచ్చింది? ఎవరికో వచ్చింది. ఈ ఏరియాలో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, నాగ శ్రీనివాస్ అని. వాళ్ళ అమ్మగారికి కూడా దేవుడు నమ్ముకున్నారండి. నాకు చెప్తాడు ఇప్పుడు ఫోన్ చేసి. ఆయన ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు వారిని ముందుగా చూసన్ పీపుల్. మనం సెలెక్ట్ చేయబడ్డాం, నిర్ణయింపబడ్డాం దేవుడితోటే. మనం అనుకుంటాం ఎలా వచ్చామంటే దేవుని చిత్తానుసారంగా మనం వచ్చాం. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, జోదరులుగా, మాంత్రికులుగా ఉండడానికి మనం రాలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా ఉండటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. యథార్థవంతులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నమ్మకస్తులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని నిర్ణయించుకున్నాడు, మనల్ని ఎంచుకున్నాడు మనల్ని. ఎందుకంటే తన స్వారూప్యములో మనం జీవించాలి. ప్రియమైన సహోదరుడా, ఆ రోజు యాకోబుని ఎంచుకున్నాడు, సమరయ స్త్రీని ఎంచుకున్నాడు. ఆయన పాపి స్త్రీ, 7 భర్తలతో జీవిస్తున్నటువంటి వ్యక్తిని చెయ్యని అందరూ చీదరించుకుంటే ఎవరు లేని సమయంలో ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళిన ఆమెని దేవుడు ఎంచుకున్నాడు. బేతనీ మరియను దేవుడు ఎంచుకున్నాడు. వీళ్ళందరూ పాపపు స్త్రీలు, పాపం చేసిన వారు, దొంగలను, నరహంతకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి వంశంలో నుండి వారిని ఒక లైన్, మరలా వాళ్ళ వంశావళిని ఒక క్రమబద్ధం చేశాడు. అది గురించే ఆయన రాజుల వంశంలోనికి ఏమీ లేని వారిని నడిపించాడు. మోయాబు దేశంలో ఉన్న రూతును బెత్లెహేము నడిపించి పవిత్రపరిచి రాజులు పుట్టే వంశంలోనికి చేర్చుకున్నాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయనను మనం పూజించార్హులంగా ఉన్నాం. మనల్ని కూడా ఎందుకు పనికిరాని మనల్ని ఎవరైతే పాపం ఎక్కువగా చేశారో, శాపానికి గురైపోయారో, బాధల్లో ఉన్నారో వాళ్ళని దేవుడు పట్టుకుని ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి మనం నిర్ణయింపబడ్డవారు, ఎన్నిక చేయబడ్డవారు. ఇక్కడ రాయబడి ఉంటుంది ఇంకా, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను, ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను. నౌ వి ఆర్ ద రైట్యూస్నెస్. మనము నీతిమంతులమయ్యాం. నేను చెప్పుకోగలను. మా నాన్నగారు చర్చ్ నడిపిస్తే నేను సినిమాకి వెళ్ళినండి. మా నాన్నగారు అందరినీ కూర్చోబెట్టి, ఊరోళ్ళందరూ కూర్చోబెట్టి చర్చిలో ఉంటే నేను నా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మా నాన్నగారు బట్టి నేను రక్షణ పడలేదు.
ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆత్మీయ తండ్రి ఒక్కొక్క వ్యక్తి అవసరం. ఎక్కడో నిజామాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రక్షణలోకి వచ్చాను, అక్కడ పట్టుకున్నాడు దేవుడు నన్ను. కాబట్టి ఎవరిని కూడా దేవుడు పాపులుగా నరకంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను, ఎవరిని పిలిచను వారిని శుద్ధీకరించను, నీతిమంతులుగా చేశాను. ఎవరిని నీతిమంతులుగా చేశాను హీ వాజ్ గ్లోరిఫైడ్ అంటే వారిని మహిమపరిచాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక నరహంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒకవేళ తాను చేసిన తప్పుని ఊరంతా చెడ్డవారు అనుకున్నా మారి వస్తే మారిన జీవితాన్ని చూస్తారు తప్ప పాత జీవితాన్ని చూడరు. హల్లెలూయా. అంతగా మారిపోవాలి మనం, అంతగా మనం దేవుని స్వరూపంలోకి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే గ్రామం కదిలించబడుతుంది. ఇలాంటి రికార్డులు ఇప్పుడు దేవుని మహిమపరుస్తారు. ఇటువంటి పరిస్థితులు ఉండవు. మీరు గమనించుకున్నట్లయితే వీఆర్ రూల్ ద ఎర్త్. మనము దేశాన్ని శాసించగలం. నేను మీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం, కుమే, అక్కడ యువాండే ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినప్పుడు యు ఆర్ ద పీపుల్ ఫర్ కాన్ఫరెన్స్ అన్నాడు. ఎస్ అన్నాం అంటే వెంటనే ఆయన ఆ పాస్టర్ గారికి ఎంత అధికారం ఉందంటే నిజంగా రికార్డ్ బ్రేక్. మా దేవరాపల్లి వచ్చి ఎవడాలా పెడితే నలుగురు వెళ్ళి మాట్లాడి ఆపేస్తాం, అంత శక్తి ఉంది మాకు. అయితే ఆ యువాండోకి వెళ్ళిన వెంటనే పోర్ట్ దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చారు. వచ్చి మీరు కాన్ఫరెన్స్కి వస్తారంటే కాన్ఫరెన్స్ కంటే ఇంకా నో చెకింగ్, పాస్పోర్ట్ చెక్ అవ్వలేదు. నిజంగా రికార్డ్ బ్రేక్ అనమాట. పాస్పోర్ట్ చెక్ చేయలేదు, మాకు హెపాటైటిస్ బి ఇంజెక్షన్ ఇస్తారు, ఇంజెక్షన్ చెక్ చేయలేదు, ఏం నో ప్రాబ్లం కదా, ప్లీజ్ కమ్ అని చెప్పేసి తీసుకెళ్లి కాన్ఫరెన్స్ కి డైరెక్ట్ ఏసీ బస్సులో పెట్టేశారు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ప్రేమించేవారు ప్రార్థన చేస్తే గ్రామం మారుతుంది. దేవుని ప్రేమించడం అంటే మనకు మనం పరిశుద్ధులం అయిపోయాం, మనకు మనం నీతిమంతులం అయిపోయాం, మనకు మనం దేవుని బిడ్డలం అయిపోయాం కాదు. మనము గ్రామాన్ని, మన ప్రాంతాన్ని, మన పరిస్థితులను మార్చగలిగే శక్తితో మనం ప్రార్థించాలి. అప్పుడు ఏమవుతుంది? యేసుప్రభు దేవుడు అని ఎలా చెప్పగలమండి? ఒక్క అద్భుతం చాలు. హల్లెలూయా. మా ఊర్లో పూజారు ఉన్నాడు, చాలా బాగా ఇది చేసేవాడు అన్ని. అయితే ఒకసారి అతనికి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బుకి ఏ హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేసుకోలేదు, తిన్నగా తీసుకెళ్లి ఏఎంజీలో పెట్టారు, క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్లో. అక్కడ సేవతో పాటు వాక్యం అందింది. ఇంతకాలం నేను ఏం చేశాను రా అనేది అప్పుడు గుర్తొచ్చింది. ఏం చేశాను రా నేను అని చదువుకున్నాడు, ఏం చేశాను రా నేను చూస్తే అని, నేను మోసం చేశానని చెప్పేసి ఆయన గ్రహించుకున్నాడు. వెంటనే ఆయన ప్రభువును అంగీకరించాడు. ఇప్పుడు మా చర్చిలో సంఘ పెద్దగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు మార్చగలిగేది మన ప్రార్థనే, మన గ్రామాన్ని మార్చగలిగేది మన ప్రార్థనే, మన జీవితాలు మార్చగలిగేది దేవుని శక్తియే. కాబట్టి యేసు ప్రభు వారు నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అంటే పాప జీవితంలో ఉదయించి ఆ జీవితానికి వెలుగుమయం చేస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ఈ మాటల ద్వారా మన క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఒకటి దేవుని స్వారూప్యము. దేవుని స్వారూప్యం అనగా నీతియుక్తమైనది, యథార్థమైనది, అది వినయముతో కూడినది, పరిశుద్ధమైనది. అటువంటి జీవితం జీవించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మీ అందరికి కూడా దేవునిపేట వందనాలు తెలియపరుస్తూ, మరియు నన్ను ఆహ్వానించినటువంటి నా తమ్ముడు రవీంద్ర గారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. రావాలి అందరూ దయచేసి. రావాలి. తాతయ్య గారు వస్తున్నారు, క్లాప్స్ కొట్టాలి. మన మధ్యకి చాలా సుదీర్ ప్రాంతం తాతయ్య గారు మన మధ్యకి వచ్చారు.